మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా, చౌడేపల్లి. మన ఏదైనా తగాదాలు జరిగినా, భూ తగాదాలు జరిగినా, ఇంట్లో ఉన్న సొమ్ము సొత్తు పోగొట్టుకున్నా అందరికీ గుర్తుకొచ్చేది కాణిపాకంలో సత్యప్రమాణాలు. ఆ తర్వాత మన ఇక్కడ రాజనాల బండ అనేది అందరికీ గుర్తొస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఏ గొడవ అయినప్పటికీ, ఎక్కడైనా ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారము సత్యప్రమాణాలు అధికంగా జరుగుతుంటాయి. ఇక్కడ ప్రమాణాలకు సంబంధించి ఇక్కడ విశేషాలన్నీ ఇక్కడ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమారి రెవెన్యూ గ్రామం ఎంగళపల్లి గ్రామ పంచాయతీలో వెలిసిండు కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాజనాల బండ పైన వీరాంజనేయ స్వామి దేవాలయములు. ఇక్కడ సత్యప్రమాణాల రాజనాల బండగా 500 సంవత్సరాల నుండి కూడా సత్యప్రమాణ నిలయంగా పేరుగాంచిన దేవాలయం ఇది. పూర్వకాలమున కుంగునూరు జమీందారులు 500 సంవత్సరాల మునుపుగా లక్ష్మీ నరసింహస్వామి కొండపైన నరసింహస్వామి దేవాలయము, రాజనాల బండ పైన వీరాంజనేయ స్వామి దేవాలయములు నిర్మించి ఈ పెద్దకొండమారి, చౌడేపల్లి, కాగితి, దిగువపల్లి, వెంగళపల్లి పంచాయతీలు 5 పంచాయతీలన స్వాముల వారికి విరివిగా భూములు, తోటలు అంతా పుంగనూరు జమీందారులు మాన్యాలు పెట్టి ఈ 5 పంచాయతీలకి ఈ గుడి అందరికి సమానంగా ఉండేటట్టు వాళ్ళు నామకరణం చేసి పెద్దకొండమారి ఇంటి పోకమాను, కొలింపల్లి ఇంటి గ్రామదేవత కొలింపల్లి గంగమ్మ, దాసరాయ్ గారిపల్లి ఇంటి దేవరిద్దు, పెద్దూరు నింటి దేవరిద్దు, ఊటూరు నింటి దేవరిద్దు, వీళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఉట్లోత్సవ మహోత్సవం జరుగుతుంది. ఆ ఉట్లోత్సవ మహోత్సవానికి ఈ 5 పంచాయతీల నుండి కూడా ఇవన్నీ కూడా ఊరేగింపుగా వస్తాయి. అదే చౌడేపల్లి గ్రామం నుండి ఒక కలిసము, కాగితి దిగువపల్లి నుండి ఒక కలిసము, పెద్దకొండమారి, ఊటూరు నుండి ఒక కలిసము, ఈ కలిశాలతో వచ్చి ఈ రాజనాల బండ తిరణాల అతి వైభవంగా 5 గ్రామాల ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా లక్షలాది జనాలతో ఈ రాజనాల బండకు ఇచ్చేసి ఈ ఉట్లోత్సవ మహోత్సవాన్ని అతి వైభవంగా జరుపుతారనమాట. దేవాదాయ ధర్మాదాయ శాఖకి 5 గ్రామాలు కూడా ఈ దేవస్థానాన్ని అప్పగించినారు. విరివిగా జరుగుతా వచ్చింది. 2024 జనవరి 25వ తేదీ మన మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగినది. ఆ రోజు నుండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిత్య కైంకర్యాలు గాని, ప్రమాణాలు గాని, అభిషేకాలు గాని, పౌర్ణమి పూజలు గాని, ఉత్సవాలు గాని, తిరణాలు గాని మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి కైంకర్యం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే జరపబడతా ఉంది. ఈ సత్యప్రమాణాల రాజనాల బండ అనే దానికి పోలీస్ స్టేషన్ల తెగన కేసులు గాని, కోర్టుల తెగన కేసులు గాని, గ్రామాల తెగన కేసులు గాని సత్యమైన రాజనాల బండ పైన తెగి 10 మంది సమక్షంలో క్లియర్ అయిందనుకో, ఆ కేసుని పోలీస్ స్టేషన్ గాని, కోర్టు గాని, గ్రామ పెద్దలు గాని మళ్ళీ దాన్ని తీసుకోరన్నమాట. ఇది సత్యప్రమాణాల రాజనాల బండగా ఈ స్వామి మహత్యము ఈ విధంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికి ఇంకా కూడా ఈ స్వామి మహత్యం ఇట్లే వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు.